హాయ్ గైస్, వెల్కమ్ టు డివైన్ సినిమాటిక్స్. ఈరోజు మనం ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ రాజమౌళి గారి గురించి మాట్లాడుకుందాం. రాజమౌళి గారు నాస్తికుడు అని మనకు తెలుసు, కానీ ఆయన మూవీస్ చూస్తే అలా అనిపించదు. రాజమౌళి గారి మూవీస్లో చాలా హిందూ ఎపిక్ రెఫరెన్సెస్ ఉన్నాయి. ఐ ఫీల్ మన హిందూ ఎపిక్స్ని ఆయన లెక్క ఎవరు చూపెట్టలేరు. ఆయన మూవీస్లో ఉన్న హిందూ ఎపిక్ రెఫరెన్సెస్ ఆర్ ఇన్స్పిరేషన్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ మూవీ సింహాద్రి. అన్యాయాన్ని అరికట్టడానికి దేవుడు గుడిలో నుండి రాడు, అలా జనంలో నుంచి పుడతాడు. ఈ సీన్లో నరసింహస్వామికి జరగాల్సిన అభిషేకం హీరోకి జరుగుతుంది. ఈ సీన్ మామూలు హై ఇయ్యదు, అసలు వేరే లెవెల్. సెకండ్ మూవీ ఛత్రపతి. ఈ మూవీలో హీరోని ఛత్రపతి శివాజీ మహారాజ్ని చూసి ఇన్స్పైర్ అయ్యి తీసినట్టు ఉంటుంది. హీరోని మూవీలో ఒక కింగ్లా చూపెడతారు. అదేంటి, హీరో ఒక డాన్ కదా, కింగ్ అంటావు ఏంటి అని మీరు అనుకోవచ్చు. బాజీరావుని చంపి పోర్ట్లో ఉన్న ప్రజలను కాపాడతాడు. హీరో ఒక గ్యాంగ్స్టర్ అయినా తను ప్రజలకు మంచి చేయాలని చూస్తాడు. అందుకే నాకు అలా అనిపించింది. థర్డ్ మూవీ మగధీర. ఈ మూవీలో కాలభైరవ స్వామి రెఫరెన్సెస్ చాలా ఉన్నాయి. హీరో పేరు కూడా కాలభైరవ. ఒక్కొక్కరిని కాదు, షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను. ఈ ఫైట్లో హీరోని రియల్ కాలభైరవ స్వామిలా చూపించారు. ఈ యాక్షన్ సీక్వెన్స్లో హీరో అలా 100 మందిని కాలభైరవ స్వామి విగ్రహం ముందల చంపుతుంటే అసలు ఈ విజన్, ఆ థాట్ ఎలా వచ్చింది రాజమౌళి గారు. ఫోర్త్ మూవీ బాహుబలి. బాహుబలి మూవీలో చాలా హిందూ ఎపిక్ ఇన్స్పైర్డ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. రాజమౌళి గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అమరేంద్ర బాహుబలి క్యారెక్టర్ని శ్రీరాముల వారిని బ్రేస్ చేసుకొని రాశారని. అండ్ దట్ ఈస్ ట్రూ. మనకి మూవీలో చూస్తే అర్థమవుతుంది. లైక్ అమరేంద్ర బాహుబలి చాలా ఇన్నోసెంట్, మంచివాడు, యోధుడు. శ్రీరాముల వారి అన్ని గుణాలు ఉన్నాయి అమరేంద్ర బాహుబలిలో. బల్లాల దేవుని క్యారెక్టర్ దుర్యోధను నుంచి ఇన్స్పైర్ అయినట్టు ఉంటుంది. రాజ్యం కోసం తన తమ్ముణ్ణి చంపాలనుకోవడం, తన తమ్ముని భార్యను చిత్రహింసలు పెట్టడం, ఇవన్నీ దుర్యోధనుడు చేస్తాడు మహాభారతంలో. బిజ్జల దేవుని క్యారెక్టర్ శకుని నుండి ఇన్స్పైర్ అయినట్టు ఉంటుంది. చాలా కన్నింగ్ అండ్ బల్లాల దేవునికి తన తమ్ముడు అండ్ అమ్మ మీద ద్వేషం పెంచుతాడు. అండ్ మహాభారతంలో శకుని దుర్యోధనుడికి పాండవుల మీద ద్వేషం పెంచుతాడు. కట్టప్ప క్యారెక్టర్ భీష్ముల వారి నుంచి ఇన్స్పైర్ అయినట్టు ఉంటుంది. భీష్ముల వారు మాటకు బద్ధులు అండ్ కట్టప్ప కూడా తన పూర్వీకుల మాటకు బద్ధుడు. ఫిఫ్త్ మూవీ ఆర్ఆర్. మనకు తెలుసు ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ క్యారెక్టర్స్ అల్లూరి సీతారామరాజు గారు అండ్ కొమరం భీమ్ గారు మీద ఇన్స్పైర్డ్ అని. అది ఒక్కటే కాదు, రామ్ క్యారెక్టర్కి రాముల వారి రెఫరెన్సెస్ చాలా ఉన్నాయి. భీమ్ క్యారెక్టర్ మహాభారతంలో భీముడి ఫీల్ ఇస్తుంది. ఇవే రాజమౌళి గారి మూవీస్లో హిందూ ఎపిక్ రెఫరెన్సెస్. రాజమౌళి గారి నెక్స్ట్ మూవీ వారణాసిలో రామాయణ సీక్వెన్స్ ఉంది. నేను ఇమాజిన్ చేయలేకపోతున్నాను. ఇన్స్పైర్ అయిన క్యారెక్టర్స్ని ఇలా చూపెట్టారంటే డైరెక్ట్ రాముల వారిని ఎలా చూపెడతారో. కాన్సెప్ట్ ఆర్ట్లోనే ఆ విజన్ చూడవచ్చు మనం. మహేష్ బాబు గారిని శ్రీరాముల వారి రోల్లో చూడాలని చాలా వెయిట్ చేస్తున్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు దీని మీద సెకండ్ పార్ట్ కావాలంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.